పవన్ కళ్యాణ్పై మంత్రి ఆదిమూలపు సురేష్ తనదైన శైలిలో విమర్శించారు. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో వాళ్లకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. జనసేనకి ఎక్కువ మంది అభ్యర్థులు కూడా లేరన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరికి పల్లకి మోస్తున్నారో ప్రజలకు అర్థమైందని చెప్పారు. పెయిడ్ ఆర్టిస్ట్గా ప్యాకేజీని బట్టి పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని విమర్శలు గుప్పించారు. ప్రజల హృదయాల్లో జగన్ సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని, ఎంతమంది కలిసి పోటీ చేసిన వైసీపీ 175 సీట్లు గెలుస్తుందని మంత్రి సురేష్ జోస్యం చెప్పారు. ఎన్ని సీట్లు చేస్తారో వాళ్ళకి ఐడియా లేదు. మరి ఎక్కడెక్కడ పోటీ చేస్తారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు కూడా లేరు. అన్ని స్థానాల్లో వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారో చెప్పండి. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ ముందు నుంచి మనం అనుకున్న విధంగా ఎవరు పల్లకి మోస్తున్నారు ఈరోజు మనకు అర్థమైంది కదా. ఆయన యొక్క అజెండా కానివ్వండి, ఈరోజు ఆయన మాట్లాడే తీరు కానివ్వండి, ఆయన రంగ ప్రవేశం కానివ్వండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టు, మరి ఈరోజు ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా ఈరోజు ప్యాకేజీని బట్టి ఆయన యొక్క పాత్ర అని చెప్పి ఈరోజు ఊరికి అంటా ఉన్నామా, అదే తేటతెల్లమైంది. కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి రానివ్వండి, ముగ్గురు కలిసి రానివ్వండి, ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కు 175 స్థానాలు